హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్య ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే ఉన్నత విద్యలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అంటూ వార్త చూసుకోవచ్చు. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ ఉన్నత విద్యలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఇందులో 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా 5% రిజర్వేషన్లు వర్తిస్తాయంటూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులో పేర్కొంది. దీనికి సంబంధించి చూసుకుంటే అంధత్వం, బదిరులు, మరుగుజ్జులు, యాసిడ్ బాధితులు, కండరాలు సరిగ్గా పనిచేయని వాళ్ళు, అటిజం, మానసిక వైకల్యం, చెవుడు తదితర వైకల్యం ఉన్న వారిని 5 కేటగిరీలుగా విభజించి ఒక్కో కేటగిరీకి 1% రిజర్వేషన్ అమలు చేయనుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. వికలాంగుల కేటగిరీలో భర్తీ కాకుండా మిగిలిన సీట్లు మాత్రం మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళతో భర్తీ చేస్తామంటూ ఉత్తర్వులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇది మనకు దివ్యాంగులకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ప్రొఫెసర్ల రిటైర్మెంటు 65 అంటూ వార్త చూసుకోవచ్చు. పదవీ విరమణ వయో పరిమితి 60 నుంచి 65 ఏళ్లకు పెంపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ ఇవ్వడం జరిగింది. త్వరలో రిటైర్ కానున్న 500 మంది కొనసాగింపు అంటూ వార్త చూసుకోవచ్చు. ఇదైతే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జీవన ప్రమాణాలకి 50-55 దాటితేనే బీపీ గోళీలు, షుగర్లు, కంటి చూపు కోల్పోయి కొంత వృద్ధాప్య చాలైతే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో 60 సంవత్సరాలు దాటిన వారు కూడా కొనసాగిస్తూ భవిష్యత్తులోకి అడుగుపెడుతున్న యువతకైతే కొంత ఆటంకంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త తరానికి కొత్త ఆలోచనలతో కొత్తగా నియామకమైన ఉపాధ్యాయులు చెప్పే ఆలోచన విధానం కొంత డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో మరి వీరు 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఎలాంటి విద్యను అందిస్తారనేది మనకు తెలిసిన విషయమే. సో ప్రభుత్వం ఒకసారి దీని మీద కూడా ఆలోచించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే కలగా మిగిలిపోతున్న వర్సిటీ కొలువులు అంటూ వార్త చూసుకోవచ్చు. ఇదైతే వాస్తవమే. ఎందుకంటే 60 సంవత్సరాలు రిటైర్మెంట్ కావాల్సిన వారిని 60 సంవత్సరాలు పొడిగించడంతో కొత్తగా నియామకాలు అయితే జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సో మరి ఇది 2013లో జరిగిన రిక్రూట్మెంట్కి సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం అయితే 2000 పైచిలకు ఖాళీలు ఉన్నాయి. ఇంతవరకు రిక్రూట్మెంట్ జరగకపోవడంతో యువత వయసు కోల్పోతూ అర్హతనైతే చేజార్చుకున్నట్టుగా మనకు కనపడుతుంది. సో మరి అదేవిధంగా కేయూలో అధ్యాపకుల కొరత అంటూ మొత్తానికైతే మనకి ఈరోజు అధ్యాపకులకు సంబంధించి కొంత వార్త అయితే రావడం జరిగింది. సో దాదాపుగా 2000 పైచిలకు ఖాళీలు ఉన్నాయి. మరి వీటిపైన నియామకాలు ఎప్పుడు చేపడతారనేది కూడా నిరుద్యోగులు అయితే కొంత ప్రశ్నించడం జరుగుతుంది. అయితే వర్సిటీలో ఆచార్య పోస్టుల భర్తీకి వడపోత పరీక్ష అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. 2 విధానాలను సూచించిన నిపుణుల కమిటీ విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులకు వడపోత పరీక్ష నిర్వహించనున్నట్లయితే సమాచారం. బోధనా సిబ్బంది భర్తీకి గతంలో మాదిరిగా వర్సిటీల నియామకాలు చేపట్టేలా పాత విధానాన్ని అమలు చేయడం, అదేవిధంగా దరఖాస్తుదారుల వడపోతకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడమే ఉత్తమ మార్గం అంటూ నిపుణుల కమిటీ కూడా సూచిందంటూ మనకు వార్త ఇవ్వడం జరిగింది. సో నిపుణుల కమిటీ చూసుకుంటే గంటా చక్రపాణి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ గంటా చక్రపాణి చైర్మన్గా, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్, ఓయూవీసీ ఎం కుమార్ కమిటీ సూచించిందంటూ ఇవ్వడం జరిగింది. సో మన కరెంట్ అఫైర్లో భాగంగా ఏ కమిటీ యూనివర్సిటీ అధ్యాపకుల నియామకానికి సంబంధించి ఏర్పాటు చేయబడింది అంటూ మనకు అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో దాదాపుగా మనకు 74% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి సంబంధించి నియామకాలు అయితే త్వరలో చేపట్టబోతుంది. సో నిరుద్యోగ అభ్యర్థులు అయితే దీనికి సంబంధించి మీ యొక్క సబ్జెక్ట్ అయితే ప్రిపరేషన్ అయితే చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా యువత ఉద్యోగాలపై ఆశ వదులుకోవాల్సిందేనా అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాలు ఏవైనా యువతను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి. గత ప్రభుత్వ ఉద్యోగుల వయసును పెంచి యువతకు అవకాశాలు లేకుండా చేసింది. కొత్త ప్రభుత్వం అయినా కొత్తగా ఆలోచిస్తుందని అనుకున్నాం. కానీ నిధులలేమి సాకు చూపుతూ ప్రభుత్వ ఉద్యోగుల వయసు 2 సంవత్సరాలు పెంచనున్నారనే వార్త కూడా రావడం జరిగింది. సో దాన్ని ఓ మంత్రి ఖండించగా నిన్న ప్రొఫెసర్ల పదవి విరమణ వయసు 60 నుంచి 65 ఏళ్లకు పెంచడంతో కొంత అనుమానాలు రేకెత్తుతుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగుల వయసు పెంపుతోటి నిరుద్యోగులకైతే కొంత నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. మరి ముందు అసలు ఉద్యోగాలకు అవకాశం ఇస్తారా లేదని కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడబోతుంది. అదేవిధంగా 14 సంవత్సరాల తర్వాత అగ్రికల్చర్ వర్సిటీలో నియామకాలంటూ వార్త చూసుకోవచ్చు. వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్గా విద్యాసాగర్, పరిశోధనా సంచాలకులుగా బలరాము, 18 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వీసీ డాక్టర్ అల్దాస్ జానయ్య అంటూ వార్త చూసుకోవచ్చు. సో ఎట్టకేలకు అగ్రికల్చర్ వర్సిటీలో కొన్ని నియామకాలు అయితే చేపట్టడం జరిగింది. సో దీనిలో భాగంగా మనకు రాబో రోజుల్లో ఉద్యోగాలకు సంబంధించి ప్రకటనలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలంటూ ఓయూలో విద్యార్థుల నిరసన అంటూ వార్త చూసుకోవచ్చు. సాధ్యపడని అంశాన్ని సుసాధ్యం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఓయూ విద్యార్థులు
ఈరోజు జాబ్ క్యాలెండర్స్ తీసుకొచ్చుకోవడానికి నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఒకసారి గతంలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర భూమికలో కీలక పాత్ర పోషించిన ఓయూ విద్యార్థులు నియామకాల కోసం అయితే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో రాష్ట్రం ఏర్పడితే నియామకాలు జరుగుతాయంటూ వారు అయితే ఎదురు చూడడం జరిగింది. సో దాంట్లో భాగంగా క్యాలెండర్ వస్తే మాకు నియామకాలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుందంటూ వారైతే ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మరి ముందు ఎలాంటి ఉద్యమాలకు దారితీస్తుందో మరి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే అంగన్వాడీ ఆయాల ఆనందం అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. 10th ప్రమోషన్లకు రాష్ట్ర సర్కారు నిర్ణయం, విద్యార్హత సడలింపు ఇస్తూ తాజాగా ఉత్తర్వులు, రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మందికి దక్కనున్న ఛాన్సు, వయసు నిర్ధారణ విషయంలో అయోమయం, కొత్త నియామకాల కోసం ఇంటర్ మస్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు. సో రాబో నోటిఫికేషన్లో అంగన్వాడీ టీచర్లకు సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుందంటూ మనకు స్పష్టం చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఆయాలుగా పనిచేస్తున్న వారికైతే టీచర్గా పదోన్నతి పొందడానికి గతంలో ఇంటర్మీడియట్ ఉండేది, దాన్ని సవరిస్తూ 10th క్లాస్కే సవరించడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయాలకు ప్రమోషన్లకు అయితే కొంత మార్గం సుగమమైందంటూ ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో కండిషన్ చూసుకుంటే ఆయాలుగా 10 ఏళ్ల సర్వీసు ఉండి 45 సంవత్సరాల లోపు ఉన్నవారు దీనికి అర్హులంటూ మనకు పేర్కొనడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ కొంత విద్యా అర్హతల్లో సడలింపులు ఇవ్వడం, అదేవిధంగా వయసు పెంపులలో సడలింపులు ఇవ్వడం, ఇలాంటి వాటితోటి నిరుద్యోగ యువతకు, చదువుకునే యువతకు కొంత అన్యాయం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రభుత్వం ఆలోచించే విధానం అయితే మారడం లేదు. సో మరి దీనిపైన ముందు ఏ విధమైన ఆలోచన విధానం చేస్తారని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో దాదాపుగా మనకు అంగన్వాడీలో 3000 పైచులకు వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా బీఈడీ ఏడాది అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్ణయం, దశాబ్ద కాలం తర్వాత పునరుద్ధరణకు డిసిజన్, జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా చేంజెస్ అంటూ వార్త చూసుకోవచ్చు. సో దీనికైతే ఒక కండిషన్ ఉంది. ఎవరైతే 4 సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేస్తారో వారు 1 ఏడాది బీఈడీ చేసుకోవచ్చు. అదేవిధంగా 2 సంవత్సరాల పీజీ పూర్తి చేసిన వారికి 1 ఏడాది బీఈడీ చేసుకోవచ్చు. మిగిలిన వారైతే ఖచ్చితంగా 2 సంవత్సరాల బీఈడీ చదువుకోవాల్సిందే. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే ఉస్మానియాలో పలు పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం అంటూ వార్త చూసుకోవచ్చు. ఉస్మానియా మెడికల్ కళాశాల కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ల నుంచి దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన వారు ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5 వరకు కోటిలోని ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం అయితే omc.ac.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కోర్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు అయితే పేర్కొనడం జరిగింది. సో సుప్రీంకోర్టు కూడా కొన్ని సందర్భాల్లో 2 నాలుకల ధోరణిగా ప్రవర్తించడం జరుగుతుంది. ఒకసారి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడానికి అవకాశం లేదంటుంది, ఒకసారి క్రమబద్ధీకరణపై అనుకూలంగా మాట్లాడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూసుకుంటే రాష్ట్రంలోని కోర్టులో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఫాస్ట్ ట్రాక్ జిల్లా కోర్టులు అండ్ ట్రిబ్యునల్స్లలో పనిచేసే 174 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ అంశంలో అడ్డంకులు తొలగిపోయాయంటూ వార్త తెలుసుకోవచ్చు. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గతంలో ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దీనిని పలువురు కాంట్రాక్టు ఉద్యోగులకు హైకోర్టులో సవాలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు అన్ని అర్హతలున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పుపై దాఖలైన సవాల్ పిటిషన్లను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. హైకోర్టు తీర్పును సమర్థించి పిటిషన్ను కొట్టివేసిందంటూ వార్త చూసుకోవచ్చు. ఇది అన్ని అర్హతలున్న వారికి కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయొచ్చు అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించడం జరిగింది. సో ఈ విధంగా కొన్ని సందర్భాల్లో రెగ్యులర్ ప్రతిపాదన తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కాంట్రాక్ట్ చేసిన వారికి కూడా అవకాశం ఇవ్వాలంటూ ఈ విధమైన తీర్పులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో మరొక డిపార్ట్మెంట్లో ఉన్న వారికి కొంత ఆశ అయితే రేకెత్తించడం జరుగుతుంది. సో ఈ విధమైన తీర్పులు అయితే కొంత రాకుండా ఉండాల్సింది. సో మరి అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే సచిన్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. ఇది కరెంట్ అఫైర్లో చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. భారత క్రికెట్ నియంత్రణ మండలి బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవిత సాఫల్య పురస్కారం అయితే అందజేయనున్నది. క్రికెట్లో దేశానికి అందించిన విశేష సేవల గుర్తింపుగా భారత తొలి కెప్టెన్ కల్నల్ సికే నాయుడు పేరు మీదుగా 1994 నుంచి ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని అయితే బోర్డు వార్షిక పురస్కారాల్లో ప్రదానం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అయితే సచిన్ టెండూల్కర్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పాలి ఉమ్రీగర్ బెస్ట్ క్రికెటర్ అవార్డు పురుషుల్లో బూమ్రాకు రావడం జరిగింది. మహిళల్లో అయితే స్మృతి మందానకు అందజేయడం జరుగుతుంది. ఇది మనకు సచిన్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గురించి కొంత అప్డేట్ సమాచారం. అదేవిధంగా గ్రూప్ 1 పై మళ్ళీ సుప్రీంకు అంటూ వార్త చూసుకోవచ్చు. ఎస్ఎల్పి దాఖలు చేసిన అభ్యర్థులు టీజీపీఎస్సీ కేవియట్ పిటిషన్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో గ్రూప్ 1 ఫలితాల విడుదలకు మరోసారి బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ వార్త చూసుకోవచ్చు. ఇప్పటికే సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్న అభ్యర్థులు తాజాగా మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. జీవో 29ని సవాలు చేస్తూ వికలాంగుల కోటా రోస్టర్ను మార్చాలన్న డిమాండ్తో ఇటీవల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. 1-2 రోజుల్లో ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నది.
గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇది 4వసారి. దీంతో అప్రమత్తమైన టీజీపీఎస్సీ తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో అయితే కేవియట్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనం ఇప్పటికే పూర్తవడంతో ఈ నెలలోనే జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తుంది. ఈ తరుణంలో అభ్యర్థులు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొందంటూ వార్త అయితే జరిగింది. సో మరి ఈ విధంగా కోర్టుకు వెళ్ళడంతో మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా న్యూఢిల్లీలోని ఇర్కాన్లో వివిధ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దరఖాస్తును మాత్రం ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంది. సో దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 7 వరకు ఉంది. మరింత సమాచారం కోసం అయితే arcon.org అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా జార్ఖండ్లో సీఎంపీఎఫ్ఓలో కూడా 115 గ్రూప్ సి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు విధానం అయితే ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 15 వరకు ఉంది. మరింత సమాచారం అయితే cmpf.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కారుణ్య మరణానికి గ్రీన్ సిగ్నల్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. దేశంలోనే కర్ణాటక తొలి రాష్ట్రంగా రికార్డు అంటూ వార్త అయితే జరిగింది. సో కరెంట్ అఫైర్లో ఇది కీలకం అని చెప్పుకోవచ్చు. తీవ్ర అనారోగ్యానికి గురై ఎలాంటి చికిత్సకు స్పందించక వ్యాధి నయం కాని రోగులకు కారుణ్య మరణ హక్కును కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కర్ణాటకలో ఈ చారిత్రక చట్టాన్ని అమలు చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ అయితే తెలిపింది. దీంతో కారుణ్య మరణాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక అవతరించిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. అయితే కారుణ్య మరణానికి అవకాశం కల్పించేందుకు వైద్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది. ఈ వైద్యులు కారుణ్య మరణానికి ఆ రోగి అర్హుడా కాదా అనే విషయాన్ని ధృవీకరిస్తారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా వైద్య నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ తొలుత సంబంధిత రోగి ఎలాంటి చికిత్స చేసిన ఫలితం ఉండబోదని ధృవీకరించిన తర్వాతే కారుణ్య మరణానికి అవకాశం కల్పిస్తారంటూ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోగి కుటుంబ సభ్యుల వినతి మేరకు మాత్రమే వైద్యుల బృందం ఈ పని చేయాల్సి ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కోర్టు అనుమతించాక రోగి లైఫ్ సపోర్ట్ సిస్టమ్ను తొలగిస్తారంటూ ఆరోగ్య శాఖ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది. సో మనకు రాష్ట్రంలో కర్ణాటక ప్రభుత్వం అయితే కారుణ్య మరణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సిడ్బీలో వివిధ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 7 వరకు ఉంది. అదేవిధంగా ఫరీదాబాద్లోని ఆర్ఎస్సి ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో కూడా వివిధ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 16 వరకు ఉంది. అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా 1000 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 20 వరకు ఉంది. అదేవిధంగా స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్లో కూడా 14 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్వ్యూ తేదీలు అయితే ఫిబ్రవరి 21, 25 మరియు మార్చి 4, 14 గంటలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్టీపీసీలో కూడా 475 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 13 వరకు ఉంది. వీటికి సంబంధించిన మరింత సమాచారం అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయాలి. చూస్తారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.